అన్న నమస్తే అన్న. నమస్తే సార్. అన్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు చూస్తున్నారా? చూస్తున్నాం. ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు శాసనసభ నడుస్తుంది కదా! అవును. ఎలా అనిపిస్తుంది? అసెంబ్లీ సమావేశం. ఇప్పుడైతే ఏం మంచిగా అసెంబ్లీలో ఆడ ఏం మాట్లాడతలేరు. హ్మ్. అంతా డిస్టర్బెన్స్ వాళ్ళు పీక్లాట అది ఇదే నడుస్తుంది కానీ ఇంక వేరేదైతే ప్రజల గురించి కానీ సమస్యల గురించి కానీ మాత్రం అయితే ఏం లేదు ఆడ. హ్మ్. ఆ అసెంబ్లీ సమావేశాలు చూసి కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఓకే. అంటే ప్రజల సమస్యలు మాట్లాడట్లేదండి. ఎలాంటి సమస్యలు మాట్లాడాలంటారు? ప్రజలకి ఏవైతే అవసరం ఉన్నాయో అవి దాంట్లో గురించి అప్పుడే ప్రజలలో వస్తుంది ఇన్ఫర్మేషన్. హ్మ్. అవును ఇది చేస్తున్నారు ఇది చేయట్లేదని. హ్మ్. అలాంటి సమస్యలు అయితే ఏం కనిపిస్తలేవు మాకు. అవును. ఇప్పుడు ప్రజల గురించి ఆ పథకాలకి ఇంత కేటాయించామని చెప్పేసి చాలా చాలా పథకాల గురించి కూడా చెప్తున్నారు కదా! ఏ పథకాలు ఏమొచ్చినాయని సార్ మనకు ఏ ప్రజలకు వచ్చినాయని చెప్పండి. హ్మ్. ఎవరికి కూడా ఏం రావట్లేదు. ఒక రుణమాఫీ అన్నాడు అది ఒకటి కొద్దిగా 30% చేసిండు అంటున్నారు, మిగతా పర్సెంట్ చేయలేదు. హ్మ్. ఇంకా అవి ప్రజలకి ఎక్కడైనా కానీ వాళ్ళు ఇచ్చిన పథకాలలో ఇంతవరకు సంవత్సరంలో మినిమం కొద్దిగా ఇంప్లిమెంట్ ఉండాలి. అది ఏమి ఇంప్లిమెంట్ లేదు, ఏం లేదు. హ్మ్. ఖాళీ ఏమంటే ఇంక వాళ్ళు టైం పాస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది మాకైతే. ఓకే. అది మనకి కరెంట్ బిల్లు మహాలక్ష్మి కింద 200 యూనిట్ అది రావట్లేదా? అదేం రావట్లేదు మాకు. బిల్ కట్టాల్సి వస్తుందా? బిల్లు కడుతున్నాం. అంటే 200 యూనిట్ల పైన వాడుతున్నారా మీరు? ఎన్ని యూనిట్లు వాడుతున్నారు? అది ఇక్కడ మేము రెంట్కుంటున్నాము. ఇక్కడైతే రెంట్ కడుతున్నాము. ఓకే. వాళ్ళే చూసుకుంటున్నారు మరి. ఇక్కడ మేము ఏమంటే ఇక ఊర్లో అయితే ఏం రావట్లేదు. ఊర్లో కూడా ఏం రావట్లేదు. కరెంట్ బిల్లు కడుతున్నాం. అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారా? చూస్తున్నానండి. ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఏం జరుగుతుందో ఏమవుతుందో గవర్నమెంట్ ఏం పని చేస్తుందో మాకు అర్థం అవ్వట్లేదండి. గవర్నమెంట్ ఉందా లేదా అనేది తెలుస్తలేదు. అంత మాట అంటే ఏం జరుగుతుంది, ఏదో కొత్తగా ఈ మధ్య ఒక ప్రోగ్రాం పెట్టారు, ఏదో ప్రజా ఘర్షణ ఏదో అన్నారు చూడండి, రోడ్డు మీద పెట్టారు. ప్రజాపాలన 7 days ఖర్చు పెట్టారు, డబ్బులంతా ప్రజల పైసలని నాశనం పెడుతున్నారు. మరి ఎలాంటి చర్చిస్తే బాగుంటుంది అంటారా అసెంబ్లీలో? అలాంటి చర్చ చేయాలి కదా. ఎందుకు ప్రజలని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, టైంకి ఏం చేస్తలేరు. మొత్తం గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండి కాంగ్రెస్ది. గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటారు. అంటే ఏ విషయంలో ఫెయిల్యూర్ అయింది? అని ఏం చేస్తుందో చెప్పండి. వచ్చిన నుంచి ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏది చక్కగా ఇంప్లిమెంట్ చేస్తలేదు. 1,20,000 కోట్లు ప్రజల సొమ్ముని మొత్తం నాశనం పట్టించేసారు అప్పులు చేసి. 1,20,000 కోట్లు మీకు పథకాల ద్వారా కానీ ఏం ద్వారా ఏం రాలేదు? ఏం రాలేదండి. ఏం పథకాలు పోనీ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని పథకాలైనా ఇంప్లిమెంట్ అయినాయి, కొన్ని వాటర్ కానీ ఏదైనా అవి చేసిండు. కానీ ఇవైతే ఇంతవరకు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఏం చేయమంటారు రేవంత్ రెడ్డి గారిని? ఏ పథకాలు చేయాలంటారు? ఏం చేస్తారో ఆయనకే తెలవాలి. ఆయన గవర్నమెంట్ ఆయన చేతిలో ఉంది. ఆయన ఇంప్లిమెంట్ చేసేది ఏం చేస్తున్నాడో ఆయనకే తెలవాలి. మనం ఏం చేస్తామండి, మనం ఏం చెప్పలేం కదా. ఇంకా మరి యూత్కి ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా కావాలా, లేకపోతే ఏం కావాలి? ఏమో మరి ఆయనకి తెలవాలి అది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలనుకుంటే వాళ్ళ చేతిలో ఉంది. యూత్కి చేయాలనుకున్నా, ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్కి చేయాలనుకున్నా, వాళ్ళకందరు చేయాలనుకుంటే ఆయన చేతిలో ఉంది. అది ఏం చేయాలి వెల్ఫేర్ అనేది రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఉంది. ఆయన ఏం చేస్తుండో మనకు తెలియదు. కేటీఆర్ తప్పు చేస్తే ఎవరినైనా, చట్టం ఎవరు చుట్టం కాదు. కేటీఆర్ తప్పు చేస్తే కేటీఆర్ని శిక్షించండి, రేవంత్ రెడ్డి తప్పు చేస్తే రేవంత్ రెడ్డిని శిక్షించండి. ఇది ప్రజల పాలనా గవర్నమెంట్. ఇది మీరు ఇచ్చింది కాదు, మేము ఎన్నుకున్నాము. మీరు ఎవరు తప్పులు చేసినా వదిలిపెట్టొద్దు. అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారా? చూస్తున్నారు. ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఏం లేదండి, వాళ్ళే పోట్లాడుకుంటారు. జనాలకు ఉపయోగించిన మాటలే లేవాడా. ఇక 6 గ్యారంటీ అడుగుతున్నారు, దాని సమాధానం లేదు. నువ్వు అప్పు చేసినావు, నేను తీరవాలే. వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామని ఆ క్వశ్చన్ వస్తలేదు. మళ్ళీ కనీసం ఇప్పుడు ఇస్తాము, చేస్తాము, మీరు ఇయ్యలేరుగా, చేస్తాము ఇప్పుడు మేము అని ఆ మాట కూడా లేదు. ఇప్పటికి ఏమైందండి, ఇక చూస్తా మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఆడు జరిగిపోతాడు, జనాలేమో సస్తున్నారు. ధరల మీద ధరలు పెరుగుతున్నాయి, దాని మీద ఒక క్వశ్చన్ లేదు. అరే మళ్ళీ ఇట్లా జనాలంతా ఇట్లా మొత్తుకుంటుర్రు, మళ్ళీ ఏంది దాని మీద కూడా ఏం లేదు. ఎంత బాధపడుతున్నారు మధ్యతరగతి. ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో 1,20,000 కోట్లు అప్పు చేసామని చెప్పేసి చెప్తున్నారు. ఆ 1,20,000 కోట్లు మీకు ఏం అందలేదా? ఏం లేదండి, ఒక పథకం లేదు. అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారా? అవునవును, అది చూస్తున్నానండి. ఎలా ఉన్నాయి? పర్లేదు. కానీ యాక్చువల్లీ లాస్ట్ గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్కు డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ అభివృద్ధి అనేది చేస్తూ ఉంది. బట్ ఏంటంటే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ని ఎందుకు ఎన్నుకున్నారంటే మనకు ఏదో చేంజ్ కావాలనే ఉద్దేశంతో ఎన్నుకున్నారు. కానీ బట్ ఆ మార్పు అనేది అంత ఫాస్ట్గా రాలేదు. ఇంకో చాలా పథకాలు తెస్తా అన్నారు, కానీ ఆ పథకాలు కూడా మనకు ఎక్కడ నెరవేర్చలేదన్నమాట. ఒకప్పుడు ఏంటంటే కేసీఆర్ బాగానే చేస్తున్నాడు. బట్ ఏంటంటే అతను కొద్దిగా ఏదో అహంకారం వల్ల కానీ ఏదో సంథింగ్
కొత్త గవర్నమెంట్ వస్తే కూడా మనకు ఇంకా ఇంకా ఏదైనా చేంజ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎన్నుకున్నాం. బట్ ఏంటంటే కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. ఒకప్పుడు ఏంటంటే కూడా మనకి ఇంకా బెటర్ చేంజ్ కోసం ఎన్నుకున్నాం కానీ చేంజెస్ ఏం రాలేదు. ఇంకేంటంటే హైడ్రా ఎఫెక్ట్ పడింది. ఇంకా ఏంటంటే కూడా పేద ప్రజలు ఏం చేస్తారంటే కూడా ఏదో వాళ్ళు కూడబెట్టిన అమౌంట్ అంతా ఇండ్ల కోసమే. ఆ ఇండ్లే మొత్తం లేకుండా నాశనం చేస్తూ ఉంటే కూడా ఇప్పుడు ఫ్యూచర్ ఎలా డెవలప్మెంట్ అవుతుందండి. కానీ నా ఉద్దేశం ఏంటంటే కూడా గవర్నమెంట్ ఇప్పటికైనా మేలుకొని ఇంకా దాని మీద ప్రజలు అప్డేట్ ఏదన్నా మామూలుగా మంచి పథకాలు తేవాలనేది నా ఉద్దేశం అనమాట. ఇప్పుడు మన తెలంగాణ సమావేశాలు చూస్తున్నారు, అసెంబ్లీ సమావేశాలు చూస్తామండి. వీళ్ళు ప్రభుత్వం 6 పథకాలు అన్నారు. అందులో ఏ ఒక్క పథకం కూడా నిర్వహించింది లేదు. ఈ ఫ్రీ బస్సులు అవి పెట్టి లేడీస్ని కొట్లాడు తప్ప ఉపయోగం ఏం లేదు. మన ప్రభుత్వం నుంచి కోరుకునేది విద్య. ఒక పేదోడు డెవలప్ అవ్వాలంటే విద్య ఉండాలి మెయిన్. ప్రభుత్వ స్కూళ్ళు కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా తీసుకొని రావాలి. ఇంటర్నేషనల్ స్కూల్స్లో చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కదా మొన్న. ఏమీ చేయరండి. ఆయన చేసింది, ఆయన వచ్చినప్పటి నుంచి కరెంటు లేదు, నీళ్లు లేవు. ఏం అభివృద్ధి అవుతుంది? ఆటోలన్నీ అదే అయిపోయినాయి, రోడ్డు మీదకి వచ్చినాయి. ఆటో వాళ్ళు ఇంతకన్నా ముందు పాపం ఇంత కిరాయి కట్టుకొని బతుకుతుండే. ఇప్పుడు ఆ కిరాయిలో ఏంలో ఉన్న ఆటోలు కూడా పెట్టుకొని డ్యూటీలలో పోతున్నారు. మా ఇంటి దగ్గరనే ఉన్నారు చాలామంది. ఆ ప్రభుత్వాలు అనేది ఏందో మా రేవంత్ రెడ్డి పరిపాలన అయితే మాకు నచ్చట్లేదు. ఓకే, మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారా? ఏమో టీవీలో సరిగా కనిపించలేదు, మాకు సరిగా రావట్లేదు. వస్తే కొన్ని చూసినాం కానీ ఏదో వాళ్ళు కొట్లాడుకొని సరిపోతుంది కానీ అది ఎవరికి ఏం చేసేది ఏం కొడతలేదు. వాళ్ళు పంచాయతీ పెట్టుకునే సరిపోతుంది. అది ఆ కుంభకోణం అని ఈ కుంభకోణం అని మా ప్రజలకు చేసింది అయితే ఏమి కనిపిస్తలేదు. ఇప్పుడు రైతు బంధు అన్నాడు. రైతు బంధు ఇంతవరకు అతి లేదు గతి లేదు. రుణమాఫీ సగం మందికి కూడా కాలేదు. 2 లక్ష ఉన్నోని కూడా ఇంకా కాలేదు కొంతమందికి. అన్నీ ఒక లింకులు పెడుతుండు. నీకు తెల్ల కార్డు ఉందా, తెల్ల రేషన్ కార్డు ఉందా, ఇవన్నీ ఎందుకు? బ్యాంకులో మేము రుణం తీసుకున్నప్పుడు ఇవన్నీ అన్నాడా? అయ్యాలంటే అయిపోవుగా. మళ్ళీ ఏమన్నాడు? అందరు తెచ్చుకోరు, 2 లక్షలు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిండా? చేస్తుండా? మరి మళ్ళీ ఏమంటుండు? ఈ రైతు బంధు ఇది అంటే దానికి ఒక కొర్రీలట. అయితే ఐటీ కట్టిన వాళ్ళకు లేదట. ఐటీ కట్టితే వ్యవసాయం చేస్తేనే వ్యవసాయం లాస్ వస్తుందనే నువ్వు పెడితే ఇంకా ఆయనదే చిల్ల పెట్టమంటావు. ఇంకెందుకే? అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారా? చూస్తున్నాం కదండి రెగ్యులర్గా. ఎలా అనిపిస్తున్నాయి మీకు? సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం గడిచిపోయిందండి. ఇప్పుడు కేవలము సబ్జెక్ట్ని టాపిక్ని వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రు ఆ హామీలని ముంగటి వాళ్ళపైన ముంగటి గవర్నమెంట్ మీద బురద జల్లుకుంటూ దాన్ని డ్రాగ్ ఆన్ చేయడమే తప్ప ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, మనం ఇచ్చిన హామీలు ఏంటి, అవి ఎలా నెరవేరాలి అనేది ముఖ్యం. దాని పరంగా ఫోకస్ చేయకుండా ఇప్పుడు రైతు భరోసా కానివ్వండి, ఇప్పుడు కొత్త ఏదైతున్నా ధర్నీ అనేది క్యాన్సలేషన్, ఓకే క్యాన్సలేషన్, దాని పరంగా ఏమి చర్య తీసుకుంటున్నారు, ఎట్లా ప్రజలకి న్యాయం జరుగుతుంది, దాంతోపాటు రైతులకు కానివ్వండి ఉన్న ప్రజలకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది దాన్ని ఒక డిక్లరేషన్. అంటే దాని పరంగా మన శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు, దాని పరంగా ఒక 3 monthsలో నేను దగ్గరుండి ఫోకస్ చేసి చేస్తున్నానని చెప్పేసి. ఇవన్నీ కూడా సంవత్సరం నుంచి చూస్తుంటే కేవలము హైడ్రా అని చెప్పేసి పబ్లిక్ని మబ్బపెట్టి డైవర్ట్ చేయడమే తప్ప అక్కడ ఏమి వర్క్స్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏది కూడా ప్రాక్టికల్గా వచ్చే వరకు ఏది కూడా హామీలు అనేది నెరవేరడం లేదు ఉన్నది వాస్తవంగా కూడా. రెండోది కాంగ్రెస్ పాలనది ఎంతోమంది ఈ ప్రజల పాలన మరియు దాంతోపాటు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఒక అవకాశం ఇద్దాము అన్న, రెండోది కేసీఆర్ గారి అహంకారాన్ని దించాలి అన్న ఆలోచనతో ప్రజలు అందరు కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి పబ్బం అనేది అప్పచెప్పడం జరిగింది. కానీ సంవత్సరం నుంచి చూస్తే ఏది కూడా అమలు కావడం లేదు. ప్రాక్టికల్గా గ్రౌండ్ వర్క్లో వచ్చే వరకు ఏది కూడా అమలు అనేది కావడం లేదు. శంకర్రావు గారు అసెంబ్లీ సమావేశాలు చూస్తారా? చూస్తా సార్. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఏం బాగాలేదు సార్, అందరు ఏడుస్తారు, ఇల్లులు ఊరుగొట్టి అంత ఆగం ఉంది బతుకంతా. ఈ వచ్చి ఏడాది అయింది. ఆయన ఫ్రీ కరెంట్ అన్నాడు, ప్లస్ లేడీస్కు 2500 అన్నాడు, మళ్ళీ పింఛన్ పెద్ద ఎక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ గరీబోళ్ళు చచ్చిపోతారు, పింఛన్ అదే 2000 ఇస్తుండు. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు జల్లి పడుతుండే, ఇప్పుడు నెల ఆఖరి 29కే పడుతుంది. ఆయన ఉన్నప్పుడు 5 తారీఖు 3 తారీఖు పడుతుండే. ఈయన వచ్చి నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది. పెన్షన్ లేట్‌గా ఇస్తున్నారా? అవు సార్,
చాలా లేట్గా ఇస్తున్నారు. చాలా లేట్ అవుతుంది. ఎందుకంటారు? ఏం చెప్పారు వాళ్ళు? డబ్బుల్లో అంటుండే అతను అంత ఆగముంది బతుకంతా, ఆగమాగం అంత ఆగముంది, అంత ఆడోళ్ళంతా తిడుతురు. బాడుకోవచ్చు వస్తలేడు, చేస్తలేడు, అది ఇదని లేడీస్ అంతా ఏడుస్తున్నారు, ఇళ్ళని గుళ్ళు కొట్టిపోయిన పాపం. గరీబోళ్ళు కష్టం చేసుకొని బతుకుటోళ్ళు, కూలీనాలు చేసుకుంటోళ్ళు ఎంత ఇబ్బంది ఉంటుంది. అవును. ఫ్రీ కరెంట్ రావట్లేదా? మాకు ఇంకా పడక రానే రాలే. కరెంటు ఫ్రీ అన్నాడు, 2005 అన్నాడు, మళ్ళీ 4000 చేస్తున్నాడు. ఎక్కడ పోయిన ఆడవాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, ఇల్లు ఐడెక్స్ అంటే బూటెక్స్ అంట. అది మూసినది ఏం పట్టుకుంటూ దయ్యం పట్టుకున్నట్టు పట్టుకుండు ఆయనకు. ఏం చేస్తాడో భగవంతుని తెలుసు, కింద భూతాలు ఇదే. అంతే. దయచేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారితో మనవి ఏమంటే పింఛన్ జల్లి వాడాలి, గరీబులకు హెల్ప్ చేయాలని మనవి చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారికి మేము ఒక్కటే ప్రార్థన, దయచేసి గరీబులకు ఒక కన్ను పెట్టాలని మనవి చేసుకుంటున్నాం.